కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం, అసత్య ఆరోపణలు, కుట్రలను జాతీయ స్థాయిలో బహిర్గతం చేశారు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యుడు లక్ష్మీ నరసింహగుప్తా రాజు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈమెయిల్ ద్వారా తన అభిప్రాయాలను తెలియజేశారు. అవినీతిని ధైర్యంగా ప్రశ్నించిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యుడు లక్ష్మీ నరసింహగుప్తాను బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మెల్బోర్న్లో ఘనంగా సన్మానించారు. ఎన్ఆర్ఐలంటే కేవలం విదేశాల్లో నివసించే వారే కాదని, పుట్టిన గడ్డపై అపారమైన ప్రేమ, బాధ్యత కలిగిన వారు కూడా అని లక్ష్మీ నరసింహగుప్తా మరోసారి నిరూపించారన్నారు. కాసర్ల నరేందర్ రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే తపనతో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని నాగేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గత 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుట్రను బట్టబయలు చేసింది. 2 రోజుల క్రితం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈమెయిల్ చేసిన మన మిత్రుడు లక్ష్మీ నరసింహ గుప్తా గారు, మేము రాజు అని పిలుస్తాం ఇక్కడ, తాను ఈమెయిల్ చేసి వారి ద్వారా రిప్లై కూడా రావడం జరిగింది. నేషనల్ ఈ ఎన్డీఎస్సీ అనేది కేవలం బరాజుల భద్రత, నిర్మాణ పటిష్టతకే పరిమితము. నీటిని విడుదల చేయాలన్నా మిగతా ఏవైనా అంశాలు ఉన్నాయో అవి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దీని ద్వారా కాంగ్రెస్ చేసిన కుట్ర, 2.5 సంవత్సరాలుగా వాళ్ళు ఆడుతున్న అబద్దాలన్నీ వాళ్ళ బట్టబయలు చేయడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళు కేసీఆర్ మీద బురద జల్లడానికి, రైతులకు నీళ్లు ఇవ్వకపోవడం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటాం, ఇక మళ్లీ రాము, ఈ 5 సంవత్సరాలు మేము ఏం చేసినా చెల్లుతుందని చెప్పి కేసీఆర్ మీద నెపం వేయడానికి చేస్తున్నారు. ఈ సందర్భంలో మన మిత్రులు రాజు గుప్తా గారు రాసిన ఈమెయిల్ అనేది సంచలనం సృష్టించింది. ఈ ఈమెయిల్ ద్వారా వాళ్ళ కుట్ర బట్టలు జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మన రాష్ట్రంలో జరుగుతున్న చర్చ అందరికి తెలిసిన విషయమే. ఎన్డీఎస్ఏకు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నేను పంపించిన మెయిల్, వాళ్ళు ఇచ్చిన రిప్లై ద్వారా జనానికి తెలిసింది ఏంటంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వడానికి వాళ్ళ పర్మిషన్ ఏం అవసరం లేదు, ఇదంతా స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన విషయం కాబట్టి వారికి ఎటువంటి సంబంధం లేదని తేట తెలియజేసింది. కానీ మన రాష్ట్రంలో మన రాష్ట్ర గవర్నమెంట్ 2.5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం, కూలేశ్వరాన్ని అబద్దాలు చెప్పి వాళ్ళు అధికారంలోకి ఎట్లొచ్చారో, ఇప్పుడు నీళ్లు ఇస్తే అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం కాదు, కాళేశ్వరం అన్న సంగతి బట్టబయలేదనే ఒకే ఒక ఉద్దేశంతోనే నీళ్లు ఇవ్వకుండా ఇప్పటికి కూడా, ఇప్పుడు ఎన్డీఎస్ఏ మనకి మెయిల్ ద్వారా మనకు రిప్లై ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు నిన్నటి నుంచి కొత్త నాటకం ఒకటి ప్రారంభించారు.